Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the topic is a second activity. Describe an activity to say that the temperature is a measure of thermal equilibrium అని అన్నాడు అనమాట. సో మనం ఈరోజు ఈ యాక్టివిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాము హీట్ అనే చాప్టర్లో. సో ఈ యాక్టివిటీలో ఫస్ట్ మనకి సెకండ్ యాక్టివిటీ టెక్స్ట్ బుక్లో ఉండేది 1 by 1 ఈ ఒక యాక్టివిటీ రాసి దాని ప్రొసీజర్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ నీట్ డయాగ్రామ్తో నెక్స్ట్ ఇదే యాక్టివిటీ మీద మనకి టెక్స్ట్ బుక్లో అడుగుతూ ఉంటాడు కొన్ని యాక్టివిటీని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వాటి గురించి కూడా క్వశ్చన్స్ మనం రాసుకొని వాటి యొక్క ఆన్సర్లు వాటి గురించి కూడా మనము డిస్కస్ చేస్తాం ఈరోజు ఈ క్లాసులలో. సో ఇక్కడ ఏమన్నాడంటే డిస్క్రైబ్ యాన్ యాక్టివిటీ ఏంటంటే టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం అని అన్నాడనమాట. అంటే ఇప్పుడు ఏవైనా కానీ మనకి 2 డిఫరెంట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, సో అప్పుడు హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీ నుంచి హాట్ బాడీగా హీట్ అనేది ఫ్లో అవుతుందా లేదా అనేది మనము ఈరోజు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ప్రొసీజరు, ఇక్కడ టోటల్ కూడా పాయింట్ బై పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే టేక్ 2 cups అండ్ ఫిల్ వన్ ఆఫ్ దెన్ ఇన్ హాట్ వాటర్ అండ్ అనదర్ విత్ కోల్డ్ వాటర్. ఏవైనా 2 కప్స్ తీసుకోవాలన్నాడు. కప్స్ తీసుకొని ఒక దాంట్లో హాట్ వాటర్ తీసుకోవాలంట, ఇంకో దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకోవాలంట. ఇది యాక్చువల్లీ మనకి టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ లేదు, డయాగ్రామ్ డ్రా చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమన్నాడంటే సెకండ్ నౌ టేక్ ఏ ల్యాబొరేటరీ థర్మామీటర్. మనం ఒక ల్యాబొరేటరీ థర్మామీటర్ని తీసుకోవాలి. థర్మామీటర్ తీసుకొని అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ఇట్. ఫస్ట్ దాంట్లో ఉండే మెర్క్యూరీ లెవెల్ని మనము అబ్జర్వ్ చేయాలంట. సో ఇది వచ్చేసి హాట్ వాటరు, ఇది వచ్చేసి కోల్డ్ వాటరు, ఇది వచ్చేసి ఫస్ట్ థర్మామీటర్ టీ అనే థర్మామీటరు. ఇక్కడ ఇంకొకటి అనమాట. సో ఇది కోల్డ్ వాటర్లో పెట్టేటువంటి థర్మామీటర్, ఇది హాట్ వాటర్లో పెట్టినటువంటి థర్మామీటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 35 degrees సెంటీగ్రేడ్గా ఉంటుంది. అటు రూమ్ టెంపరేచర్ అప్రాక్సిమేట్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్ వాల్యూ. T1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కేసులో 35 degrees సెంటీగ్రేడ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ చూడ అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ఇట్. ఇక్కడ కూడా అంతే అనమాట. కోల్డ్ వాటర్లో కూడా రెండు కూడా బయట నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఉండే దాంట్లో లిడ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఉండే టెంపరేచర్ బయటికి పోకుండా ఇక్కడ మనం ఒక లిడ్ అంటే ఒక మూతను అనేది మనము ఇలా పెట్టేసుకున్నాం అనమాట. దీంట్లో వాటర్లో ఉన్నటువంటి టెంపరేచర్ హాట్ టెంపరేచర్ అయినా కోల్డ్ టెంపరేచర్ అయినా బయటికి వెళ్ళిపోదు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ లిడ్ని యూజ్ చేసి దాంట్లో ఆ లిడ్కి ఒక వన్ హోల్ ఆఫ్ ద లిడ్ ఉంటుంది. ఆ లిడ్లో నుంచి మనం చేస్తామంటే ఫస్ట్ థర్మామీటర్ హాట్ వాటర్లో పెట్టేస్తాం, ఇంకో థర్మామీటర్ తీసుకున్నాం, దానికి కూడా ఒక లిడ్ ఉంటుంది. లోపల ఉండే కోల్డ్నెస్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఏం చేస్తామంటే మనము ఇక్కడ వన్ హోల్ ఆఫ్ ద లిడ్కి ఏం చేస్తామంటే ఇక్కడ థర్మామీటర్ని కోల్డ్ వాటర్లో పెట్టేసి ఇనిషియల్గా రూమ్ టెంపరేచర్లో 2 థర్మామీటర్ని మనం ఒకటేసారి పెట్టేస్తాం. అప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు 35 degrees ఉంటుంది. ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు 35 degrees సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు తెలుసుకున్నాము మీటర్. అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ఇట్ అండ్ నోట్ ఇన్ యువర్ నోట్బుక్ అన్నాడు. అంటే మనం ఏం చేసినాము రాసుకున్నాం కదా. సో ఇక్కడ థర్మామీటర్ అనేది ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ 35 degrees సెంటీగ్రేడ్ ఉంది. కోల్డ్ వాటర్లో పెట్టినప్పుడు కూడా ఇనిషియల్గా వచ్చేసి T1 ఈజ్ ఈక్వల్ టు 35 degrees సెంటీగ్రేడ్ ఉంది. ఇది సెకండ్ పాయింట్ వరకు కంప్లీట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే కీప్ ద థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్. ఏం చేసినాడంటే ఫస్ట్ రీడింగ్ తీసుకొని ఈ థర్మామీటర్ ఏం చేసినాడంటే హాట్ వాటర్లో పెట్టేయాలంట. వాటర్ అబ్జర్వ్ ద చేంజెస్ మెర్క్యూరీ లెవెల్ అండ్ నోట్ ద రీడింగ్స్. ఫస్ట్ ఏం చేసినామంటే ఈ హాట్ వాటర్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూడండి. కీప్ ద థర్మామీటర్, ఇక్కడ థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్లో పెట్టేసినాం. అబ్జర్వ్ చేంజెస్ మెర్క్యూరీ లెవెల్. ఈ థర్మామీటర్లో మనకి ఇలా మెర్క్యూరీ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెర్క్యూరీ లెవెల్ అండ్ నోట్ ద రీడింగ్స్. ఎప్పుడైతే ఫస్ట్లో ఇనిషియల్గా తీసుకున్నప్పుడు 35 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఇక్కడ ఉండేదన్నమాట. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉండేది. అప్పుడు ఏం చేసినాం, ఎప్పుడైతే మనము ఈ థర్మామీటర్ని తీసుకొని పోయి మనం హాట్ వాటర్లో పెట్టేసినామో వెంటనే ఏమవుతుందంటే అబ్జర్వ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇన్ ద థర్మామీటర్ వెన్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ హాట్ వాటర్లో పెట్టినటువంటి థర్మామీటర్ యొక్క రీడింగ్ని మనము అబ్జర్వ్ చేస్తే 35 నుంచి కొద్దిసేపు తర్వాత 1 minute తర్వాత అది ఏమైందంటే 40 degrees సెంటీగ్రేడ్కి ఎక్స్పాండ్ అయింది. అంటే ఇక్కడ ఉండే రీడింగ్ కాస్త ఏమైందంటే కొద్దిగా ఇలా పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు అబ్జర్వ్ చేయాలంటే 45 degrees సెంటీగ్రేడ్ అంటే ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. ఈ స్టేట్కి ఫస్ట్ ఇలా ఉండేది, సెకండ్ ఇక్కడికి వచ్చింది, థర్డ్కి T3కి, నెక్స్ట్ వచ్చేలోగా 50 degrees సెంటీగ్రేడ్. ఇక్కడ నుంచి ఏమైందంటే
ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇక్కడికి వచ్చే లోపలికి 4th కేసులో 50 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు అబ్జర్వ్ ఏమన్నాడంటే T1 దగ్గర వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా 31 ఉండేది మెర్క్యూరీ లెవెల్. వెంటనే హాట్ వాటర్ ఎప్పుడైతే ఈ థర్మామీటర్ టచ్ అయిందో దాంట్లో ఉండే మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెర్క్యూరీకి ఒక క్యారెక్టర్ ఉంది, అదేంటంటే మెర్క్యూరీ అనేది ఎప్పుడైతే హీట్ అనేది టచ్ అయిందో అది ఎక్స్పాండ్ కావడం స్టార్ట్ అవుతుంది. అందుకనే మనము ఇక్కడ వచ్చేసి మనము ఈ మెర్క్యూరీని వచ్చేసి థర్మామీటర్లో మనకి యూజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 35 నుంచి 40 డిగ్రీస్కి వచ్చింది, 40 నుంచి 45కి వచ్చింది, 45 నుంచి 50 డిగ్రీస్కి వచ్చింది. అంటే ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టినటువంటి థర్మామీటర్ యొక్క రీడింగ్స్ గ్రాడ్యువల్గా ఏమైనాయంటే ఇంక్రీజ్ అవుతూ పోయినాయి అని మనము ఇక్కడ చూసుకుంటాం. చూడండి, కీప్ ద థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్, అబ్జర్వ్ చేంజెస్ మెర్క్యూరీ లెవెల్ అండ్ నోట్ ద రీడింగ్స్. అబ్జర్వ్ చేస్తే ఏమైంది, ద మెర్క్యూరీ లెవెల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ థర్మామీటర్ వెన్ దట్ ఈస్ టచ్డ్ టు ద హాట్ వాటర్. దాన్ని నోట్ చేసుకోమన్నాడు. ఇక్కడ మనం ఏం చేసామంటే నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నౌ ప్లేస్ ద థర్మామీటర్, ఇంకో థర్మామీటర్ తీసుకున్నాం. ప్లేస్ ద థర్మామీటర్ ఇన్ కోల్డ్ వాటర్, ఇంకో థర్మామీటర్ని తీసుకొని 1 హోల్ ఆఫ్ ద లిడ్లో నుంచి ఏం చేసినామంటే ఫస్ట్ ఇనిషియల్గా 35 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాం. దాన్ని తీసుకొని ఏం చేసినామంటే ఇక్కడ ఉండే కోల్డ్ వాటర్లోకి మనము టచ్ అయ్యేలాగా చూసుకున్నాం కోల్డ్ వాటర్. అండ్ అబ్జర్వ్ చేంజెస్, దీంట్లో కూడా చేంజెస్ చూడాలన్నాడు. అబ్జర్వ్ ద చేంజెస్ మెర్క్యూరీ లెవెల్ అండ్ నోట్ ద రీడింగ్స్. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది కోల్డ్ వాటర్ కదా, యాక్చువల్లీ 35 ఉండే, ఒక 5 మినిట్స్ తర్వాత ఏమైందంటే ఇది 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చింది. మరి కొద్దిసేపటి తర్వాత ఏమైంది అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ ఏమైంది ఫస్ట్లో ఇక్కడ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేది ఫస్ట్ కేసులో. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ వచ్చేసి 30కి వచ్చేసింది సెకండ్ కేసులో. మరి ఎక్కడికి వచ్చింది, మరి T3 దగ్గర 25కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏమైంది 4th కేసులో వచ్చేసి లాస్ట్కి ఫైనల్గా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అయింది. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ నౌ ప్లేస్ ద థర్మామీటర్ ఇన్ కోల్డ్ వాటర్, కోల్డ్ వాటర్లో థర్మామీటర్ని పెట్టేసి అబ్జర్వ్ చేంజెస్ మెర్క్యూరీ లెవెల్ అండ్ నోట్ ద రీడింగ్స్. మెర్క్యూరీ లెవెల్ని మనం నోట్ చేసుకొని వాటిని అబ్జర్వ్ చేయాలంటారు. సో కోల్డ్ వాటర్లో అబ్జర్వ్ చేసినప్పుడు థర్మామీటర్ యొక్క లెవెల్ అనేది 35 నుంచి 30, 30 నుంచి 25, 25 నుంచి 20, అంటే ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్, గ్రాడ్యువల్లీ డౌన్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ హాట్ వాటర్లో చూసుకున్నట్టయితే ఏమైంది, ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాన్స్ ఆర్ ఇంక్రీజ్ 35 to 40, 40 to 45, 45 to 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఫైనల్గా ఈ యాక్టివిటీలో ఏమంటే వెన్ యూ కెప్ట్ ద థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్, అంటే మనము యాక్టివిటీ చేసిన తర్వాత ఏం జరిగిందంట, హాట్ వాటర్లో థర్మామీటర్ని పెట్టినప్పుడు ఇన్ హాట్ వాటర్ ద మెర్క్యూరీ లెవెల్ రైజ్ అన్నా ఇంక్రీజ్ అన్నా ఎక్స్పాండ్ అన్నా ఒకటే అనమాట. రైజెస్ అన్న రాయొచ్చు, ఇంక్రీజ్ అన్న రాయొచ్చు, ఎక్స్పాన్స్ అని కూడా రాయొచ్చు అనమాట. ద మెర్క్యూరీ లెవెల్ రైజెస్ హాట్ వాటర్లో పెట్టినప్పుడు ఏమన్నాడు, వెన్ యూ కెప్ట్ ద థర్మామీటర్ ఇన్ హాట్ వాటర్లో పెట్టినప్పుడు ఏమైంది, ద మెర్క్యూరీ లెవెల్ ఈజ్ రైజెస్ 35 to 40, 40 to 45, 45 to 50. ద హైట్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ విల్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ హాట్ వాటర్ ఉంది, ఇక్కడ వచ్చి థర్మామీటర్ ఉంది. ఈ థర్మామీటర్లో ఉండే టెంపరేచర్ కంటే ఇక్కడ ఉండే హాట్ వాటర్ యొక్క హాట్ టెంపరేచర్ అనేది ఎక్కువ. కాబట్టి హీట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, థర్మామీటర్ నుంచి వాటర్లోకి ఫ్లో అవుతుందా, లేకపోతే హాట్ వాటర్ నుంచి థర్మామీటర్లోకి ఫ్లో అవుతుందా అంటే ఇక్కడ ఏమన్నాడు, ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఈ యాక్టివిటీలో ఈ ఫస్ట్ ల్యాబొరేటరీ, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ల్యాబొరేటరీ థర్మామీటర్లో ఫస్ట్ కంటైనర్లో హాట్ వాటర్ తీసుకున్నాము. కాబట్టి హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ, అంటే హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ వాటర్ టు థర్మామీటర్ అని చెప్తామన్నమాట. సో హాట్ వాటర్, సో ఇక్కడ ఏమన్నాడు హాటర్ బాడీ, ఫస్ట్ కేసులో హాటర్ బాడీ వచ్చేసి హాట్ వాటరు, కోల్డర్ బాడీ వచ్చేసి థర్మామీటరు. ఏమవుతుందో ద హీట్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ అంటే ఫ్రమ్ హాట్ వాటర్ టు కోల్డర్ బాడీ అంటే థర్మామీటర్ అని మనము ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ సిమిలర్లీ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఇన్ ద సెకండ్ కేస్ అంటే ఇక్కడ ఈ సెకండ్ వన్ అనమాట. సెకండ్ కేసులు అంటే సెకండ్ కేస్ ద మెర్క్యూరీ లెవెల్ కమ్స్ డౌన్. చెప్పాం కదా మెర్క్యూరీ లెవెల్లో ఏమైందంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 35 ఉండే, అది ఏమైంది గ్రాడ్యువల్గా దాని వాల్యూని డిక్రీజ్ చేసుకుంటూ వచ్చింది, కమ్స్ డౌన్ లేకపోతే డిక్రీజ్ అని కూడా చెప్పచ్చు అనమాట. బికాజ్ ఎందుకంటే
బికాస్ ఆఫ్ ద హీట్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. ఇక్కడ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ ఉంది, ఇక్కడ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీనే ఉంది. కానీ ఇక్కడ రైజెస్ అన్నాడు, ఇక్కడ కమ్స్ డౌన్ అన్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నది ఇన్ ద సెకండ్ కేస్ వచ్చేసి మనకి కోల్డ్ వాటర్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ బికాజ్ ఆఫ్ ద హీట్ గాట్ అంటే ఎప్పుడైనా కానీ హీట్ అనేది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. మళ్ళీ ఇక్కడ హాటర్ బాడీ ఏంటిది అంటే కోల్డ్ వాటర్ కంటే థర్మామీటర్ల యొక్క టెంపరేచరు ఎక్కువగా ఉంది, హాట్ టెంపరేచర్. సో ఇట్ ఈస్ ద థర్మామీటర్ ఇస్ ద హాటర్ బాడీ, కోల్డ్ వాటర్ ఇస్ ద కోల్డ్ బాడీ. మళ్ళీ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్, ఇక్కడ ఏమన్నాడు ద హీట్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ. మళ్ళీ సెకండ్ కేసులో ఏం చెప్తామంటే ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ థర్మామీటర్ టు వాటర్ అని చెప్తాం. మళ్ళీ ఫస్ట్ కేసులో హాట్ బాడీ ఈ ఫస్ట్ కంటైనర్లో చూసుకున్నట్టయితే ఏమనుకుంటే హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వాటర్ టు థర్మామీటర్. సెకండ్ క్లాస్లో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ థర్మామీటర్ టు వాటర్. ఎందుకంటే ఎప్పుడు కూడా హీట్ అనేది హాటర్ బాడీలో నుంచి కోల్డర్ బాడీలోకే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇదే యాక్టివిటీలో దిస్ ట్రాన్స్ఫర్ కంటిన్యూస్ టిల్ ద బాడీస్ అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం అన్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎప్పటి వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే ద టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్లో మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ హాట్ వాటర్ ఉంది, ఇక్కడ థర్మామీటర్ ఉంది. థర్మామీటర్ యొక్క టెంపరేచర్ హాట్ టెంపరేచర్ అనేది హాట్ వాటర్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ విల్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. దట్స్ వై హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాట్ వాటర్ టు థర్మామీటర్. హియర్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ థర్మామీటర్ టు కోల్డ్ వాటర్ అని చెప్పాం, ఇదివరకు తెలుసుకున్నాం. అయితే ఇది ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుందంట టిల్ ద బాడీస్ అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని అన్నాడు. ఎంతవరకు అంటే ఆ టూ బాడీస్ అనేటివి అంటే టూ మాసెస్ అనేటివి అంటే ఇక్కడ వాటర్ ఇక్కడ థర్మామీటర్, ఇక్కడ వాటర్ ఈ థర్మామీటర్ అనేటివి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో వచ్చేంత వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఇదివరకు వీడియోలో చెప్పిన పార్ట్ 1లో మళ్ళీ చెప్తాను చూడండి. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు, టూ మాస్ ఆఫ్ ద బాడీస్ టెంపరేచర్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర వచ్చేసి టూ చాక్ పీసెస్ ఉన్నాయి. సో దీంట్లో ఈ రెండు కూడా కాంటాక్ట్ ఉన్నాయి, ఈ రెండు కూడా కాంటాక్ట్, దీన్ని థర్మల్ కాంటాక్ట్ అని అంటామన్నమాట. డిఫరెంట్ టెంపరేచర్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీస్ ఆర్ కాంటాక్ట్ ఈస్ కాల్డ్ ఏ థర్మల్ కాంటాక్ట్ అని అంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రైట్ హ్యాండ్లో ఉండే చాక్ పీస్ అనేది ఎక్కువ హాట్గా ఉంది, ఇది కోల్డ్గా ఉంది, ఈ రెండుని ఇలా పెట్టేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ రైట్ హ్యాండ్లో ఉండే చాక్ పీస్లో ఉండే హీట్ టెంపరేచర్ అంతా ఈ కోల్డ్గా ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి చాక్ పీస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే హీట్ అనేది రైట్ హ్యాండ్ చాక్ పీస్లో నుంచి ఈ చాక్ పీస్లో నుంచి ఈ చాక్ పీస్లోకి ఫ్లో అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఎంతవరకు కంటిన్యూ అంటే ఎంతవరకు టిల్ ద అటైన్ ద సేమ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ రెండు కూడా అలాగనే పెట్టేసినాం. రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి 60 degrees సెంటిగ్రేడ్ ఉంది, దీంట్లో 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు ఇది 5 degrees లాస్ అయితే ఇది ఎంత గెయిన్ అవుతుంది, 5 degrees గెయిన్ అవుతుంది అనమాట. ఇది 45 అయింది, ఇది 55 అయింది. నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ఇది ఇంకో 5 degrees సెంటిగ్రేడ్ని లాస్ అయిపోయింది. అప్పుడు దీంట్లో నుంచి ఏమైంది, ఇది 5 degrees సెంటిగ్రేడ్ అయింది, 45లోంచి ఏమైంది 50కి వచ్చింది. ఇది ఏమైంది 55లో నుంచి 50కి వచ్చింది. సో ఇది 50 degrees సెంటిగ్రేడ్ అయింది, ఇది 50 degrees సెంటిగ్రేడ్ అయింది. టూ అనేటివి సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి. అంటే ఫస్ట్లో డిఫరెంట్ టెంపరేచర్లో ఉండే, ఇది 60 ఉండే, ఇది 40 ఉండే. ఫైనల్గా ఆఫ్టర్ 10 minutes ఏమైందంటే బోత్ టెంపరేచర్ హాట్ టెంపరేచర్ ఈజ్ సేమ్. Here it have 50 degrees centigrade, it have 50 degrees centigrade. Two different temperatures is same is called a thermal equilibrium. రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ అనేది సేమ్గా ఉంటే అప్పుడు ఏముంటుంది, దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఇప్పుడు ఈ థర్మల్ ఈక్విలిబ్రియంలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే ట్రాన్స్ఫర్ కాదు. ఒకటి ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, ఇంకోటి తక్కువ టెంపరేచర్ ఉండాలి. లేదంటే ఒకటి తక్కువ టెంపరేచర్ ఉండాలి, ఇంకోటి ఎక్కువ హాట్ టెంపరేచర్ ఉండాలి. అప్పుడు మాత్రమే రెండు థర్మల్ కాంటాక్ట్ అయినప్పుడు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఈ రెండు కూడా సేమ్ టెంపరేచర్ ఉంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు అని మనం చెప్తాం. ఇప్పుడు ఇది 50, ఇది 50 degrees సెంటిగ్రేడ్ సేమ్ ఉంది. ఇప్పుడు హీట్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి చాక్ పీస్లోంచి ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే రైట్ సైడ్ ఉండే దాంట్లోంచి ట్రాన్స్ఫర్ అవుతుందా అని చెప్తే ఫైనల్గా ఆఫ్టర్ 10 minutes the heat is doesn't transferred between the two chalk pieces because of they attains same temperature like they are in thermal equilibrium. ఆ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయని చెప్తాము.
ఇది అన్నమాట బాడీస్ అటైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఇది ఎంత హీట్ని లాస్ అవుతుందో ఇది అంత హీట్ని గెయిన్ అవుతుంది, ఇది ఎంత హీట్ని లాస్ అవుతుందో ఇది అంత హీట్ని అనేది గెయిన్ అవుతుంది. దానికి ఒకసారి చూద్దాం. ద టెంపరేచర్ రీడింగ్స్ అట్ దేర్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ నౌన్ యాజ్ ఎ టెంపరేచర్. సో ఫస్ట్ పాయింట్ గురించి మళ్ళీ డిస్కస్ చేసినట్టయితే చెప్పాం కదా, దీన్ని కొద్దిగా ప్రాక్టికల్గా చూసినట్టయితే వాటర్ యొక్క టెంపరేచర్ 80 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఇక్కడ ఉండే వాటర్ యొక్క టెంపరేచర్ 5 degrees సెంటిగ్రేడ్ అయింది. ఇది వాటర్, ఈ ఫస్ట్ దాంట్లో ఉండేది, ఈ సెకండ్ దాంట్లో ఉండే వాటర్. T1 థర్మామీటర్లో ఉండే రీడింగ్ ఎంత ఉందంటే 40 degrees. ఇది వరకు 35 చెప్పిన, ఇది ప్రాక్టికల్గా 40. ఇప్పుడు ఇది థర్మామీటర్, ఇది వాటర్, ఇది థర్మామీటర్, ఇది వాటర్. థర్మామీటర్లో ఫస్ట్లో ఇనిషియల్గా ఎంత ఉంది 40 degrees ఉంది. వాటర్ ఎంత ఉండే 55 degree సెంటిగ్రేడ్ ఉండే. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ వాటర్లో నుంచి థర్మామీటర్లోకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇది ఏమిందంటే 10 degrees సెంటిగ్రేడ్ 5 degrees సెంటిగ్రేడ్ని లాస్ అయింది. అప్పుడు ఎంత వస్తుంది 10 degree లాస్ అయింది, అప్పుడు 70 degree అయింది. ఇది 10 degree లాస్ అయితే ఈ థర్మామీటర్ ఎంత గెయిన్ చేసుకుంటుంది 10 degree, సో అది 50 అయింది. ఇప్పుడు 70 degrees ఉన్నాయి, ఇంకా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఇది 50 ఉంది, ఇది 70 ఉంది, మళ్ళీ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అంటే వాటర్లో నుంచి థర్మామీటర్లోకి. ఇప్పుడు 70 కాస్త మళ్ళీ ఏమైంది 60 degrees సెంటిగ్రేడ్ అయింది. ఇది 50 నుంచి ఏమైంది 60 degrees సెంటిగ్రేడ్ అయింది. ఫైనల్గా మళ్ళీ చూసుకుంటే 60 degree ఉంది, ఇంకా చూసుకుంటే 60 degree. సో ఎప్పుడైతే 2 mass ఆఫ్ ద బాడీస్ టెంపరేచర్ అనేటివి ఈక్వల్ అవుతాయి, ఫస్ట్లో ఈక్వల్ లేవు, ఇది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది గెయిన్ చేస్తుంది, ఈ ట్రాన్స్ఫర్ ఇది గెయిన్ చేసుకుంటుంది. 80 నుంచి 70కి వచ్చింది, 10 దీనికి ఇచ్చింది, 50 అయింది. 50 నుంచి 60కి వచ్చింది, 10, 60. సో ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్టయితే అటు T3 పొజిషన్ దగ్గర రెండు యొక్క అంటే థర్మామీటర్ అండ్ వాటర్స్ టెంపరేచర్ ఈజ్ సేమ్. దాన్నే మనం ఏమంటామంటే దిస్ ట్రాన్స్ఫర్ కంటిన్యూ అవుతూ ఉంటుందంట. ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఇస్తుంది వాటర్, థర్మామీటర్ తీసుకుంటుంది, ఈ థర్మామీటర్ ఈ వాటర్ ఇస్తుంది, థర్మామీటర్ని తీసుకుంటుంది. ఎప్పుడు టిల్ ద బాడీ సర్టైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇక్కడ 60 degrees ఉంది థర్మామీటర్ రీడింగ్, ఇక్కడ వాటర్ యొక్క రీడింగ్ 60 degrees. సో బోత్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్. ఆఫ్టర్ దట్ ద బాడీస్ అటైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు హీట్ అనేది వాటర్ నుంచి ట్రాన్స్ఫర్ అంటే వాటర్ నుంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది హీట్ని లాస్ కాదు, ఇక్కడ థర్మామీటర్ హీట్ని గెయిన్ కాదు అని ఈ ఫస్ట్ దాంట్లో చెప్తాం. మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా వెళ్ళిపోదు. ఇక్కడ 40 degrees ఉంది, ఇక్కడ 10 degrees అనుకోండి, 10 degrees ఉంది, 10 degrees. సో 10 degrees ఇప్పుడు ఏమైంది, ఇది అది కాస్త ఏమైంది అంటే 30 degree అయింది. అప్పుడు ఈ థర్మామీటర్లోంచి రీడింగు ఫస్ట్లో 40 ఉండే, ఇది 10 degree ఉండే. ఇప్పుడు ఏంటి థర్మామీటర్లో నుంచి హీట్ అనేది వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. 40 నుంచి దీనికి ఇస్తే అప్పుడు 10 కాస్త ఏమవుతుందంటే 20 అవుతుంది. ఇప్పుడు మరీ ఏమవుతుంది, ఇది 5 degrees సెంటిగ్రేడ్ లాస్ అయింది, అప్పుడు ఇది 25 అయింది. ఇప్పుడు 5 degree లాస్ అయితే ఇది ఏది తీసుకుంటుంది, వాటర్ అనేది తీసుకుంటుంది, ఇక్కడ 25 degree అయింది. సో ఈ రెండు కూడా సేమ్ టెంపరేచర్గా ఉన్నాయి అని చెప్తాం. ఇటు చూడండి మళ్ళీ దానికి కూడా దిస్ ట్రాన్స్ఫర్ కంటిన్యూస్, ఈ ట్రాన్స్ఫర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందంట టిల్ ద బాడీస్ అటైన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ రెండు కూడా సేమ్ టెంపరేచర్ ఉండేంత వరకు కూడా హీట్ అనేది ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుందని మనము ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ వన్ ద థర్మామీటర్ రీడింగ్ అట్ దిస్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ నౌన్ యాజ్ ఏ టెంపరేచర్. దీన్నే మనం ఏమంటామంటే థర్మామీటర్లో ఉండే రీడింగ్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియంగా, అంటే ఇది ఇక్కడ 60 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 25 degrees సేమ్గా ఉంటే దాన్ని టెంపరేచర్ అని చెప్తామంట. హెన్స్ టెంపరేచర్ ఈజ్ ఏ మెజరింగ్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. టెంపరేచర్ అంటే ఏంటంటే ద మెజరింగ్ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ అన్నాం కదా. సో ఈ విధంగా అనమాట 60 degrees, 60 degrees, 25 degrees, 25 degrees. దే ఆర్ వై బికాజ్ దే ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్. దాంట్లో ఎంత టెంపరేచర్ ఉంది అని చెప్పడానికే మనకి ఏం చేస్తామంటే ఇక్కడ టెంపరేచర్ అనేది యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ యాక్టివిటీ మీద కొన్ని క్వశ్చన్స్ బేస్ అయి ఉన్నాయి, 4 questions. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఈ యాక్టివిటీ సెకండ్ యాక్టివిటీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ప్లేస్ ఏ ల్యాబొరేటరీ థర్మామీటర్ ఇన్ ఏ కప్ కంటైనింగ్ హాట్ వాటర్. అంటే హాట్ వాటర్ ఉంది, దాంట్లోకి థర్మామీటర్ పెట్టేసినాం. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ మెర్క్యూరీ లెవెల్. మెర్క్యూరీ లెవెల్ అనేటివి ఏం చేసినంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాట్ చేంజెస్ డిడ్ యూ నోటీస్ అంటే ఏం చేంజ్ చేసినాము, మెర్క్యూరీ లెవెల్ అనేది ఇక్కడ ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. వాట్ చేంజెస్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద మెర్క్యూరీ లెవెల్. మెర్క్యూరీ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సేమ్గా ఉన్నాయా? డిడ్ మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజ్? మెర్క్యూరీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే ఈ ఫస్ట్ కేసులో వచ్చేసి హాట్ వాటరు, ఈ థర్మామీటర్ వచ్చేసి ఇస్ అ కోల్డర్ బాడీ, హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హాటర్ బాడీ టు
కోల్డర్ బాడీ, అంటే థర్మామీటర్లో ఉండే రీడింగ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది అని మనకి ఈ యాక్టివిటీలో చెప్పచ్చు. మరి ఆ యాక్టివిటీని ఎందుకు తీసుకోలేదంటే మనకు అడిగిన క్వశ్చన్లో ఏమన్నాడంటే కంటైనింగ్ హాట్ వాటర్ అన్నాడు, అందుకే ఈ ఫస్ట్ దాన్ని మాత్రమే తీసుకుంటాము. దానికి ఆన్సర్ అయితే ద మెర్క్యూరీ లెవెల్ రైజ్ అప్ అంటే ఇంక్రీజ్ అని అనొచ్చు, రైజెస్ అనొచ్చు, ఎక్స్పాండ్ అని కూడా అనొచ్చు. ద మెర్క్యూరీ లెవెల్ రైజ్ అప్, దట్ మీన్స్ టెంపరేచర్ ఆఫ్ ద మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజెస్. దాన్ని టెంపరేచర్ యొక్క మెర్క్యూరీ లెవెల్ ఏమైందంటే ఇంక్రీజ్ అయిందని చెప్తాము. ఇక చూడండి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఏ ల్యాబొరేటరీ థర్మామీటర్ ఇన్ కప్ కంటైనింగ్ కోల్డ్ వాటర్, అంటే ఇది హాట్ వాటర్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఇది సెకండ్ క్వశ్చన్. కోల్డ్ వాటర్లో థర్మామీటర్ని పెట్టాలంట. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ మెర్క్యూరీ లెవెల్ని మనము అబ్జర్వ్ చేయాలంట. ఇక్కడ ఇందాక చెప్పిన T1, T2, T3 అండ్ T4 అనమాట. సో ఈ విధంగా మనం మెర్క్యూరీ లెవెల్ని అబ్జర్వ్ చేయాలంట. డిడ్ యూ ఇంక్రీజ్ లెవెల్ ఆర్ మెర్క్యూరీ లెవెల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అని చెప్పినాడు అనమాట. సో ఇక్కడ కోల్డ్ వాటర్ ఉంది, ఇక్కడ వచ్చేసి థర్మామీటర్ ఉంది. థర్మామీటర్ ఇనిషియల్ రీడింగ్ వచ్చేసి 40 degrees అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ వచ్చేసి మనం జస్ట్ అప్రాక్సిమేట్లీ 10 degrees సెంటీగ్రేడ్ అనుకుంటే వాటర్ టెంపరేచరు, ఇది వచ్చేసి థర్మామీటర్ టెంపరేచరు. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే దీంట్లో ఉండే టెంపరేచర్ ఇప్పుడు ఫస్ట్లో 10 ఉండే, ఇది ఏమైంది 5 లాస్ అయింది, అప్పుడు ఏమైంది 35 అయింది, ఇది 15 అయింది. నెక్స్ట్ ఇది 35 కాస్త ఇంకో 5 లాస్ అయితే ఏమవుతుంది 30 అవుతుంది, ఇది ఏమవుతుంది 20 అవుతుంది. నెక్స్ట్ ఇది మళ్ళీ ఏమవుతుంది 5 లాస్ అయింది అనుకోండి 25 అవుతుంది. ఈ 5ని ఏది లాస్ అయింది అంటే ఈ లాస్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసింది. థర్మామీటర్ అనేది 5 degrees సెంటీగ్రేడ్ లాస్ అయిందంటే ఆ లాస్ అయిన హీట్ ఎనర్జీని ఇక్కడ ఉండే వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, అప్పుడు 25 degrees సెంటీగ్రేడ్. సో ఈ విధంగా అంటే ఏమైంది గ్రాడ్యువల్గా ఇది మెర్క్యూరీ లెవెల్, ఇది వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ లెవెల్. మెర్క్యూరీ లెవెల్ అనేది 40, 35, 30, 20 అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయింది. సో ద మెర్క్యూరీ లెవెల్ ఫాల్స్ డౌన్, దట్ షోస్ టెంపరేచర్ ఆఫ్ ద మెర్క్యూరీ లెవెల్ డిక్రీజెస్. దాని మెర్క్యూరీ లెవెల్ ఫాల్ డౌన్ అయింది, ఏమైందంటే డిక్రీజ్ అయింది అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అయితే థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 2 different systems, 2 different systems అనేవి ఉన్నాయి A and B. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. టూ డిఫరెంట్ సిస్టమ్స్ A and B. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక చాక్ అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి చాక్ హోల్డర్ అనేది ఉంది. ఈ చాక్ హోల్డర్ రెండు కూడా ఎలా ఉన్నాయంటే ఇన్ థర్మల్ కాంటాక్ట్. ఇప్పుడు ఇది వేరే ఉండే, సో ఇది A, ఇది B. చాక్ హోల్డర్ A and B ఇన్ థర్మల్ కాంటాక్ట్, రెండు కూడా థర్మల్ కాంటాక్ట్గా ఉన్నాయి అని చెప్పి థర్మల్ కాంటాక్టే ఉన్నాయి. థర్మల్ కాంటాక్ట్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇండివిజువల్లీ విత్ అనదర్ సిస్టమ్ C. ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం ఉన్నాయంట అనదర్ సిస్టమ్. అంటే ఇక్కడ నా దగ్గర ఒక ట్యూబ్ ఉంది, సో ఇది ఏమైందంటే రెండు టచ్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అనమాట, ఇది A, ఇది B, ఇది C అని చెప్తాం అనమాట. ఈ రెండు కూడా ఎలా ఉన్నాయంటే వీటికి థర్మల్ సిస్టమ్కి టచ్ అయి ఉన్నాయి. అంటే థర్మల్ కాంటాక్ట్ విత్ A and B. విల్ ద సిస్టమ్ టర్మ్స్ A and B ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈచ్ అదర్. అయితే థర్మల్ ఈక్విలిబ్రియం అనేది ఈచ్ అదర్ అన్నిటికీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంగా ఉంటాయా లేదా అని అన్నాను అనమాట. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఒక A అనేటువంటి ఒక మాస్ ఆఫ్ ద బాడీ ఉంది, A అనే సిస్టము. ఇది వచ్చేసి B అనే సిస్టము, ఈ ట్యూబ్ వచ్చేసి C అనే సిస్టమ్. ఈ 3 డిఫరెంట్ అనమాట. అయితే ఇప్పుడు A and B అనేటివి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్ అయినాయి. ఇక్కడ థర్మల్ కాంటాక్ట్ ఇవి ఈక్విలిబ్రియం ఉన్నాయా లేదా మనకి తెలియదు, చెప్పలేదు. అయితే ఇది A, ఇది B, ఈ రెండు అనేటివి C అనే బాడీకి కాంటాక్ట్ అయినాయంట. ఇప్పుడు A ఈజ్ ద థర్మల్ ఈక్విలిబ్రియం టు ద C బాడీ, B ఈజ్ ద థర్మల్ ఈక్విలిబ్రియం టు ద C బాడీ. అంటే చాక్ పీస్ అనేది ఇక్కడ ఉన్న ట్యూబ్కి థర్మల్ ఈక్విలిబ్రియము, ఇక్కడ ఉండే చాక్ హోల్డర్ అనేది ఇక్కడ ఉండే ట్యూబ్కి థర్మల్ ఈక్విలిబ్రియం అంటే బోత్ టెంపరేచర్స్ ఆర్ సేమ్ అని అర్థం. ఇప్పుడు చాక్ పీస్లో ఎంత టెంపరేచర్ ఉందో చెప్పలేదు, చాక్ హోల్డర్లో ఎంత టెంపరేచర్ ఉందో చెప్పలేదు, ఇక్కడ ఉండే ట్యూబ్లో ఎంత టెంపరేచర్ ఉందో మనకి చెప్పలేదు. అయితే చాక్ పీస్లో ఉండే టెంపరేచరు, ఇక్కడ ఉండే ట్యూబ్లో ఉండే టెంపరేచరు రెండు కూడా సేమ్గా ఉన్నాయి. అంటే బోత్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అయితే ఇంకోటి కూడా చెప్పాడు, ఇక్కడ ఉండే చాక్ హోల్డరు అండ్ ఇక్కడ ఉండేటువంటి ట్యూబు ఈ రెండు టెంపరేచర్లు కూడా సేమ్గా ఉన్నాయంట. అయితే ఇవన్నీ కూడా కాంటాక్ట్ అయితే 3A, B, C ఆర్ ఇన్ కాంటాక్ట్ అయితే ఇవి ఏమన్నట ద థర్మల్ ఈక్విలిబ్రియం ఈచ్ అదర్, అన్నీ కూడా థర్మల్ ఈక్విలిబ్రియంగా ఉన్నట్ట అంటే ఎస్
ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం, ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే దీంట్లో ఎంత దీంట్లో 10 degrees ఉందనుకోండి, ఇప్పుడు ఈ ట్యూబ్లో ఎంత ఉన్నట్టు 10 degrees ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో 10 degrees, ఈ ట్యూబు ఇక్కడ ఉండే చాక్ పీసు రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియం, అంటే రెండు సేమ్ టెంపరేచర్ అంట. అప్పుడు దీంట్లో 10 degrees అయితే చాక్ పీస్లో ఎంత ఉంటుంది 10 degrees ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉండే చాక్ హోల్డరు ఇక్కడ ఉండే చాక్ పీసు రెండు థర్మల్ ఈక్విలిబ్రియం కాదా? థర్మల్ ఈక్విలిబ్రియం. దీంట్లో 10 degrees ఉంది, దీంతో 10 degrees ఉంది. దీంతో ఎంత టెంపరేచర్ ఉందో దీంట్లో అంతే, అంటే 10 degrees. సో బోత్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఎస్, ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. దట్ మీన్స్ ఏ అండ్ బి హ్యావ్ ఈక్వల్ టెంపరేచర్, రెండింటి కూడా సేమ్ టెంపరేచరు ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, హౌ వుడ్ యూ కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్? డిగ్రీ సెంటిగ్రేడ్, డిగ్రీ సెల్సియస్ని మనము ఇలా రాసి మనం సిని ఇలా రాసుకున్నాడు. ఇది డిగ్రీ 0 కాదు, డిగ్రీ అంటారనమాట. మామూలుగా మనం 20 degree మ్యాథమెటిక్స్లో యాంగిల్స్లో మెజర్ చేస్తాము. ఇక్కడ థర్మోడైనమిక్స్ హీట్ చాప్టర్ వచ్చేసి డిగ్రీ సెంటిగ్రేడ్ అని అంటాము. కెల్విన్స్ వచ్చేసి మనము కే అనే లెటర్తో మనము ఫైండ్ అవుట్ చేస్తాం, క్యాపిటల్ కే. ఇక్కడ చూసినట్టయితే హౌ వుడ్ యూ కన్వర్ట్ డిగ్రీ సెల్సియస్ టు కెల్విన్ లేక్ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ లేక్ కన్వర్ట్ అంటే అక్కడ సెల్సియస్ నుంచి కెల్విన్ లేక్ చేయాలంటే 273కి డిగ్రీ సెంటిగ్రేడ్ని అడిషన్ చెయ్యాలి అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జస్ట్ సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 5 degrees సెంటిగ్రేడ్ ఉంది. దీన్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలంటే వెరీ సింపుల్. 5 రాసి దానికి 273ని అడిషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్ మనకి 283 కెల్విన్స్. అంటే 5 degrees సెంటిగ్రేడ్ని మనము 283 కెల్విన్స్కి ఈక్వల్ అని మనం ఇక్కడ చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్టివిటీ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. మీకు అర్థమైనట్టు అయితే